ఫిష్ రూమ్ మొత్తం అయితే షిఫ్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఫిష్ అయితే మీరు చూడొచ్చు అన్నమాట. ఇది తోలు తీరిపోతుంది. నీట్గా క్లీన్ చేసి ఆ ఫిషెస్ అన్ని ప్యాక్ చేసి. హాయ్ హలో గైస్, అందరూ బాగున్నారు. ఈ రోజు వీడియోలో మనం ఏం జరగబోతున్నాం అంటే మన ఫిష్ రూమ్ మొత్తం అయితే షిఫ్ట్ చేయబోతున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మేము తిరుపతికి అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట. ఇప్పుడు మన ఫిష్ రూమ్ మొత్తం అయితే నేను ఇప్పుడు షిఫ్ట్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ ఉన్న నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 11 to 10 అక్వేరియంస్ ఉన్నాయి. కొన్ని ఫిషెస్ అందరికి చాలా వరకు ఫిషెస్ అయితే ఇచ్చేసాను అనమాట. బేసిక్ చిన్న ఫిషెస్ అవన్నీ ఇచ్చేసాను. మాలీస్, గప్పీస్ అవన్నీ ఇంతకుముందు ఉండేటివి చెప్పాను కదా, ఆ ఫిషెస్ అన్నిటినీ నేను ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే నా దగ్గర ఒక ఫ్లవరాను, దాంతోపాటు ఇక్కడ ఉన్న వచ్చి తీసుకెళ్తున్నాను అనమాట. దాంతోపాటు మన చిన్న ఆండ్రో పేరు కూడా ఉంది కదా, ఆ పేరుని కూడా తీసుకెళ్తున్నాను. మిగతా మీరు ఏదైతే వీడియోస్లో అయితే చూసారో అవన్నీ అయితే ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేసాను అనమాట. ప్రెసెంట్ అయితే ఇవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నిటిని నేనేం చేయబోతున్నానంటే నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్యాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అన్నిటినీ ప్యాక్ చేసుకొని, నాకు దగ్గర తెలిసినంత వరకు ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీనే. 1 అవర్ జర్నీతో పాటు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలన్నమాట. మార్నింగ్ దింపుతాము. మార్నింగ్ అంటే రూమ్లో షిఫ్ట్ చేస్తాము అనమాట. ఒక 5:30, 6 లోపల అయితే రూమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాము. ఆ టైం వరకు అయితే మన ప్యాకింగ్లో ఉండాలి కాబట్టి కొంచెం మంచిగా ప్యాక్ చేసుకున్నాము. దగ్గర మన ఫిషెస్ ఎన్ని అవర్స్ ఉండాలంటే ఒక 6 to 8 అవర్స్ అయితే మన కవర్లో ఉండాలన్నమాట. ఈజీగా ఉండిపోతాయి, మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా ప్రజెంట్ ఇంకేం ప్రాబ్లం లేదు. మన చింటూ గారితో కొంచెం ప్రాబ్లము, కవర్ ఏమన్నా కొరికేసినాడంటే ఇంక ఎత్తిపోతుంది ఎవ్వరము, అంతే. ఇక ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఫిషెస్ అన్నింటినీ ఇంకా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర ఆల్రెడీ నేను చాలా కవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కవర్సే అనమాట. ఈ కవర్స్లో అయితే నేను ప్యాక్ చేసుకుంటాను. నా నియర్ బై అక్వేరియం షాప్లో వచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కవర్లోనే మన ఫిషెస్ అన్నిటిని ప్యాక్ చేసుకొని ఇంకా మీకు కంటిన్యూ చేస్తాను వీడియో. ఇంక దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నారంటే మన ఫ్లోరాన్ ఫిష్ ఉంది కదా, దాన్ని ఇంకా ఫస్ట్ అయితే ప్యాక్ చేద్దాము. దాని తర్వాత ఏం చేస్తానంటే మన చింటూ గన్ ప్యాక్ చేసి దాని తర్వాత మన ఫ్లోరాన్ ఫిష్ని అయితే ప్యాక్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫ్లోరాన్ ఫిష్ని, దాని తర్వాత చింటూ గన్ని ప్యాక్ చేద్దాము. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా చూసినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశాను అనమాట. లాస్ట్ వీడియోకి 10,000 11,000 వ్యూస్ వెళ్తే దానిలో జస్ట్ 600 మెంబర్సే లైక్ చేశారనమాట. లైక్ చేయకుండా చూడొద్దండి. లైక్ చేశారంటే మీరు నాకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక ప్రజెంట్ అయితే ఈ కవర్స్ అనమాట. ఈ కవర్స్ని అయితే ప్రజెంట్ ఓపెన్ చేస్తాం. ఇలాగైతే డబుల్ కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచే నేను ఈ వాటర్ని అయితే నేను ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 30 to 30% అయితే నేను ఫిల్ చేసుకుంటాను. మిగతా అంతా ఓపెన్లోనే ఉంటుంది. అప్పుడే దానిలోకి ఆక్సిజన్ కూడా ఫిల్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అయితే ఇప్పుడు ఫిల్ చేసుకుంటాను. ఇక ఇప్పటికే నైట్ 10 అయిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పేసి అందరికీ ఫుడ్ తీసుకొద్దామని చెప్పి ఫుడ్ తీసుకొచ్చి అందరు తినేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక ప్రజెంట్ మీరు చూసుకున్నారంటే ఇంకా ప్రజెంట్ ఇప్పుడు చింటూని అయితే మార్చాలన్నమాట. ఇప్పుడు దీనిలోంచే వాటర్ అయితే తీసుకొని దీనికోసం ఆక్సిజన్ ఉంటే సరిపోతుంది. దీనికి వాటర్ జస్ట్ వెట్నెస్ అంటే సరిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ తీసుకుంటాను. కొంచెం అంటే ఒక 30% వాటర్ అనమాట. డౌన్ చేయి. ఇక చింటూ గడ్ ట్యాంక్లో నుంచి మొత్తం వాటర్ని అయితే తీసేస్తాం అనమాట. తీసే ప్రాసెస్లో చూడండి, మన చింటూ టైల్ దగ్గర మనం ఏమన్నా చేసినామంటే చింటూకి అసలు చాలా కోపం వస్తుంది అనమాట. అగ్రెషన్ చూడండి ఎలా తిరిగి అటాక్ చేస్తున్నాడో. ట్యాంక్లో వాటర్ అన్ని తీసేసాను. మన ఫిష్ అయితే మీరు చూడొచ్చు అనమాట. Guys, finally పెట్టేస్తున్నా guys. పట్టని పైన పడిపోతుందిరా, అదే కింద పడిపోతుంది. ఆ కవర్ రెడీ సరేనా, రాడిద్దురు అదే. ఇక ఫైనల్గా మన చింటూని అయితే కూడా మనము ఆ కవర్లోకి అయితే యాడ్ చేసేద్దాము. మన చింటూది అయితే ఏం ప్రాబ్లం లేదనమాట. మనోడు ఎలాంటి వాటర్ కండిషన్లో అయినా సర్వే అయిపోతాడు. ఇక ప్రజెంట్ అయితే మన చింటూ అయితే కూడా ప్యాక్ చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ప్యాకింగ్ అయ్యిందంటే మన ఫ్లోరాన్ ఫిష్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అదేలాగే మన చింటూ ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చి చన్నా గోల్డెన్ కోబ్రాని అయితే ప్యాక్ చేస్తాను. ముందైతే మనం దీన్ని తీసుకెళ్ళేసి సేఫ్గా అయితే పెట్టుకునేద్దాం. దాని తర్వాత చూద్దాం.
ప్రజెంట్ వచ్చి ఈ బాక్సెస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏమేమి ఉన్నాయంటే మన చెన్నా గోల్డెన్ కోబ్రాని అయితే మనం ప్యాక్ చేసేద్దాము. ప్యాక్ చేసిన తర్వాత బ్లాక్ గోస్ట్ తర్వాత మన ఫ్లోరాన్తో మన ఫిషెస్ అన్నీ అయిపోతుంది. దాంతోపాటు ఆండ్రో కూడా వేసినామంటే దాంతోపాటు క్యాండ్రో కూడా అయిపోతుంది. అవును రాబా, దాని జతతో అన్న తీసుకొని వచ్చేసినాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14. ఒకటి తగ్గింటే 15. ఒకటి పెరిగి ఉంటారా అదే. ఇప్పుడు ఎయిర్ అయితే ఫిల్ అవుతుంది అనమాట. ఒక 2 minutes, ఒక 1 minute ఇది ఫుల్ అయిపోయిందంటే మనం తీయేద్దాం. టైట్ అయిపోయింది. ఇదిగోండి, ఇవే అనమాట మన బ్లాక్ గోస్ట్ ఫిషెస్. అవుతా ఉంది కదా. ఆ చిన్న అక్వేరియం 1 feet ఉంది చూసినావా? ఆ 1 feet అక్వేరియం తీసుకొచ్చేది 1 feet కదా చెప్పింది. కానీ వెయిట్ ఎక్కువగా తెలుస్తుందిలే. వద్దులే, వచ్చేస్తుందిరా తనకి వచ్చేస్తుందిరా అక్వేరియము. థర్మాకోల్ పెట్టి ఆనిచ్చేవాడికి ఇదే పెట్టప్పుడు అంటే వదిలే చించుకోవాలి పని వస్తుంది. అవసరం లేదు. ఇప్పుడు 2 అక్వేరియంలకి ఈడ కూడా పెట్టి తోయచ్చు లోపలికి. సర్లేరా, దాన్ని ఎత్తి మిడిల్లో పెట్టేస్తామా? అమ్మో, ఈరోజు ఇన్ని రోజులు నేను ఏదో చూస్తా ఉంటే నాకు ఏదో చిన్న తొట్టులాగా కనిపిస్తున్నాయి, కానీ చాలా పెద్ద తొట్లే. ఇందిరా ఇది దోలు తీరిపోతుంది. గైస్, ఇప్పటికీ దగ్గర ఒక 9 o'clockకి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 3 o'clock అవుతుంది. ఒక్కొక్క అక్వేరియం నీట్గా క్లీన్ చేసి ఆ ఫిషెస్ అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు అన్ని అక్వేరియంస్ నీట్గా సర్దితే కానీ నా ఫిష్ రూమ్లో ఉండే అన్ని సామాన్లు కదలవు. జాగ్రత్తగా కిందకి దించినాం. ఇంకోటి ఈ ఏరియాలోకి ఈ బండే వస్తుంది. పోదు, పలక్కనే ఇరిగిపోతుంది. ఏదే ఇది పెడితే దానిలో ఖచ్చితంగా దీన్ని అట్లా ఎత్తి పెట్టే మిడిల్లో. దీన్ని లేకపోతే ఏం చేస్తానంటే గేడుగా ఇట్లా పెట్టేసిదా, పెట్టే గేడుగా పెట్టి 4 రోజులు వచ్చాను. థర్మాకోల్ ఇంకా మూడు చేసుకోవచ్చు కదా. తమ్ముడు 3 4 5 6 7 8 9 10 ఇంకా 2 ఉండాలరా. పైన ఒకటి ఉంది కదా, ఇంకా 2 ఉండాలా. నువ్వు నాకు ఒకటి ఇచ్చినావా? ఇంకా ఆడ కూర్చొని ఇక్కడ కాలు పెట్టుకున్నాయి. ఇక ఎలాగో ఒకలాగా అన్నిటినీ ప్యాక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మీరు చూసుకోవచ్చు మొత్తం అన్నిటినీ ప్యాక్ చేసుకొని బయలుదేరేసాము. ఇక నేను ఇన్ని రోజులు ఉండింది వచ్చి చిత్తూరులో కాబట్టి చిత్తూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాను. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళడానికి బేసిక్గా ఒక 1.5 hour అయితే పడుతుంది. మనం వెళ్ళడానికి 1.5 hour పైనే పడుతుంది. ఎందుకంటే నేను గ్లాస్ ఐటమ్స్ కాబట్టి డ్రైవర్కి అయితే చెప్పేసాను అనమాట, చాలా మెల్లగా వెళ్ళమని చెప్పి. ఇక నైట్ 9 o'clock స్టార్ట్ చేసిన వర్క్ ఎర్లీ మార్నింగ్ 4:30కి అవ్వడం వల్ల చాలా అలసిపోయాను. ఎలాగో ఒకలాగా
మొత్తం దీని అయితే ప్యాక్ అయితే చేస్తాం అనమాట. ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను బయలుదేరేసాము, తిరుపతికి అయితే బయలుదేరేసాము. తిరుపతిలో అయితే కొత్త ఫిష్ రూమ్ ఉంది కదా, ఆ ఫిష్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మొత్తం అన్నింటినీ దింపేసి ఒక్కొక్క అక్వేరియంగా స్లోగా స్టార్ట్ చేసాము సెట్ చేయడం. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్క అక్వేరియం ఎలా నేనైతే సెట్ చేశాననేసి ఒక ఫిష్ రూమ్ టూర్ లాగా అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు కొత్త ఫిష్ రూమ్ అయితే వచ్చాము కాబట్టి ఈ ఫిష్ రూమ్లో మొత్తం ప్రజెంట్ మన దగ్గర ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, వాటి అప్డేట్స్ అవన్నీ కూడా మీకు అయితే అప్డేట్ చేస్తాను. అదేలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేలాగే ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడే నాకు కూడా మంచిగా వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.